అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. గత కొద్ది రోజుల క్రితం రాప్తాడు మాజీ ఎమ్మెల్యే 23,329 ఓట్లతో ఓడిపోయినటువంటి తోపుదుర్తి ప్రకాష్ మన మడకశిర ఎమ్మెల్యే, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు, శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి ఎంఎస్ రాజు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయనకి అడ్డదిడ్డంగా సంపాదించినటువంటి డబ్బులతో 7 కోట్ల రూపాయలు విల్లా ఉందని, చాలా చోట్ల ఆస్తులున్నాయని, లోకేష్ గారికి బినామీగా ఉన్నాడని చెప్పడం జరిగింది. దానికి ఎంఎస్ రాజు గారు కూడా ఘాటుగా స్పందించి, వాటికి నువ్వు ఆధారాలు తీసుకొస్తే, అంటే ఈ రోజుకి గాని ఆధారాలతో సహా నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఆయన చెప్పడం జరిగింది. దానితో పాటు పరిటాల శ్రీరాములు గారిని, వాళ్ళ నాన్నగారిని, పరిటాల సునీత గారిని కూడా దారుణంగా దుర్భాషలాడుతూ కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా చాలా ఘాటుగా స్పందించారు. అయితే తోపుదుర్తి ప్రకాష్ ఇంటి పేరులో తోపుదుర్తి అంటే తోపు ఉందని మనోడు ఏమన్నా తోపులా ఫీల్ అయ్యాడో తెలియదు కానీ, అర్థం పర్థం లేనటువంటి విమర్శలు, ఆధారాలు లేనటువంటి ఆరోపణలు ఊరుకోరు కదా. అదే పడిగా 1 by 1 ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఎదుటోళ్ళని ఇబ్బంది పెడితే మరి ఏమనుకున్నాడో ఏమో. ఒక్కసారిగా పోలీస్ డిపార్ట్మెంట్ ఆ ఇంటి మీదకి వెళ్ళి తనిఖీలు చేస్తే ఏం దొరికాయో ఒకసారి చూడండి. అనంతపురంలోని తోపుదుర్తి ప్రకాష్ తన నివాసంలో ఎలాంటివి దొరికాయో ఒకసారి చూడండి. అంటే ఎవరన్నా అటువైపుకి వస్తే తను వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలనుకున్నాడు, ఎలా కడతీర్చాలనుకున్నాడు అనేది ఒక ప్లాన్తో ఉన్నాడు తోపుదుర్తి ప్రకాష్. అది పోలీసు వాళ్ళకి ముందుగా తెలిసి పోయి కూడా చూడటం జరిగింది. ఏమేమి పెట్టారు ఒకసారి చూడండి. ఇవి కంకర రాళ్ళు చూడండి. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా ఇక్కడే ఉంది. కంకర రాళ్ళు పలు చోట్ల పోయడం జరిగింది. ఇది బాల్కనీ అనుకుంటా, ఫస్ట్ ఫ్లోర్ లో చూడండి. ఇది ఎవరో కూడా ఇలాంటి ఇళ్లలో, ఇలాంటి కారిడార్లో, ఇలాంటి ఫ్లోర్ లో కూడా ఇలా వేసుకోరు. అంటే సిద్ధంగా ఉన్నాడు ఇసురు కొట్టడానికి, మొహాలు పగల కొట్టడానికి. చూడండి ఇదొకటి, ఇదిగోండి ఇది ఇంకొక వైపు. ఎక్కడ కూడా రాళ్ళు వేసుకోవడం జరిగింది. ఎక్కడ చూడండి ఇంతింత పెచ్చులు, ఏదో పెయింట్ డబ్బాలు అనుకుంటా, ఇంతింత పెచ్చులు. ఇవి కానీ తగిలినాయి అంటే తలకాయ 2 ముక్కలు అయిపోద్ది. చూడండి ఇవి కూడా మారణాయుధాలేగా. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. మరి ఆయన ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, మంది మార్పులు ఉంది కదా, సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదా, కుటుంబ సభ్యులు ఉంటారు కదా, ఎవరూ తీసుకెళ్ళి అక్కడ పెట్టరు కదా. ఆయనే పెట్టుకున్నాడు. మరి ఎవరన్నా బయట వాళ్ళు తీసుకొచ్చి పెట్టారని చెప్పండి, నిరూపించమని చెప్పండి. ఇంత పెద్ద ఇంట్లో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ గార్డులు, డ్రైవర్లు, పనోళ్ళు, లేకపోతే కూరాకూడు ఉండేవాళ్ళు, అనుచరులు, ఆయన పేటీఎం బ్యాచ్, ఆయన రౌడీయిజం అన్నీ ఉంటాయి కదా. చూడండి ఇలాంటి పెచ్చులు ఏ విధంగా సమకూర్చడం జరిగింది, ఏ ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది చూడండి. అంటే దీన్ని పట్టుకొని ఇది తీసి ఇలా ఇసిరేస్తే ఎక్కడన్నా తగిలితే మరి జగన్మోహన్ రెడ్డికి ఇసిరేసినటువంటి గులకరాయి కాదు ఇది. ఏంది ఇది? కుండీలు పగిలిపోయే రాయి ఇది. చూడండి ఇవి ఒకటి. ఎక్కడ బీరు సీసాలు, ఇవేమి ఆయన తాగేసి పడేసిన బీరు సీసాలు కాదండోయ్. ఇవి కేవలం ఎవరైనా అటువైపుకి కనబడినా, ఎవరైనా అనుమానంగా అనిపించినా వెంటనే మారణాయుధాలు సిద్ధంగా ఉన్నాయి. ఒక పక్క పెచ్చు రాళ్ళు, ఇంత పెచ్చు రాళ్ళు, కంకర రాళ్ళు, ఖాళీ బీరు సీసాలు. వీటితో పాటు చూడండి, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ లాగా ఎవరు భౌతిక దాడులు చేయరు, ఇంటి మీదకి ఎగేసుకొని పోరు. మనం ఎందుకు సవాళ్ళు ఇసరాలా? ఇప్పుడు ఎందుకు రాళ్ళు ఇసరాలా? సవాల్ ఇసిరేటప్పుడు అర్థం అవ్వాలిగా మన బ్రెయిన్. వాళ్ళు ఏమన్నా నిన్నేమన్నా అన్నారా? జగన్మోహన్ రెడ్డి ఏ స్క్రిప్ట్ ఇస్తే ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఈ భయమే ఉంటది. ఎందుకంత భయం? భయపడే వాడికి అంటే ఈ రోజు రాళ్ళు విసరాలి అనుకున్నావంటే సవాల్ ఇసరకూడదు నువ్వు. ఎక్కడ చూడండి ఎన్ని బీరు సీసాలే, ఎన్ని గోతం పట్ల నిండా బీరు సీసాలే. ఇక్కడ కూడా ఒక గుట్టయా, మొత్తం రాళ్ల గుట్ట కూడా ఇంటి ముందు ఒక చెట్టు కింద పోయడం జరిగింది. ఇవన్నీ కూడా తోపుదుర్తి ప్రకాష్ తన నివాసంలో ఏర్పరచుకున్నటువంటి రకరకాల మారణాయుధాలు. ఎంఎస్ రాజు గారిని కావచ్చు, పరిటాల సునీత గారిని కావచ్చు, పరిటాల శ్రీరాములు గారిని కావచ్చు, పరిటాల రవి గారిని కావచ్చు, మనం ఏదన్నా ప్రశ్నించేటప్పుడు లేదంటే అడిగేటప్పుడు ఆధారాలతో కూడినటువంటి ప్రశ్నలు ఉండడంలో తప్పు లేదు. రాజకీయంలో మన పొజిషన్లో ఉన్న, అపోజిషన్లో ఉన్న ఎవరినైనా సరే మనం వేలితో చూపించవచ్చు. అంతే తప్ప మైకు దొరికింది అన్న స్క్రిప్ట్ పంపించాడు అని ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలాంటి భయమే మిగులుతుంది. తోపుదుర్తి ప్రకాష్, నువ్వు ఈరోజు అపోజిషన్లో ఉన్నావు, అన్న చెప్పినట్టు చేస్తే రెచ్చగొడితే అన్న 2029లో గెలుస్తాడు, మంత్రి పదవి ఇస్తాడు అని నీచ స్థాయిలో ఆలోచించడం వల్ల నువ్వు ఇలా దిగజారిపోయావు. పోనీ ఇప్పుడు తోపుదుర్తి ప్రకాష్ ఎలా ఉన్నాడు? అనామకుడు, అమాయకుడు అనుకోబాకండి. ఆయన నాయకుడిగా ఉన్నప్పుడు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. ఆ రోజుల్లో 2019 నుంచి 2024 మధ్యన ఈయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కల్లి హరికృష్ణారెడ్డి అనే ఒక సాధారణ కార్యకర్తని రెచ్చగొట్టి అనంతపురంలోని టవర్ క్లాక్ సెంటర్ దగ్గరికి మంది మార్బలంతో
విచ్చలవిడిగా వీరంగం చేస్తూ ఎలాంటి కార్యక్రమాలు చేశారో చూడండి. ఆ కుర్రాడు అక్కడికి వెళ్ళడం, ఒక సామాన్య కార్యకర్త అనంతపురంలోని టవర్ క్లాక్ సెంటర్ దగ్గరికి వెళ్ళి తొడగొడుతూ మీసం మెలేస్తూ రెచ్చగొడుతూ పౌరుషంగా ఎవరిచ్చిన ధైర్యం ఇది? తోపుదుత్తి ప్రకాష్ అనే వ్యక్తి ఇచ్చినట్టు ధైర్యంతో ఏ విధంగా శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తూ వీరంగం సృష్టించాడో చూడండి. అంటే ఈ రోజు ఇతను మాట్లాడడానికి ఏ రీజను లేదు. రెచ్చగొట్టాలి, అన్న దృష్టిలో పడాలి, మళ్ళీ భయం ఒకటి. గతంలో కూడా అతను రాప్తాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పిల్లోడి చేత చేపించినటువంటి వీరంగం, తొడగొట్టడం, మీసం మెలేయడం, గట్టిగా అరవడం, చుట్టూ పోలీసు డిపార్ట్మెంటు, జనాలకి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించడం, ఇది ఆ రోజుల్లో వైరల్ అయింది. ఆ తర్వాత పిల్లోడు భయపడ్డాడు లేదో నాకైతే తెలియదులే, కానీ ఎవరైనా ఒక సామాన్య కార్యకర్తని నడి రోడ్డు మీదకు పంపించి ఏయ్ పరిటాల శ్రీరామ్ అని అర్పిస్తున్నాడంటే ఎంత అధికార దుర్వినియోగం, ఎంత అహంకారం. మరి ఈ పిల్లోడికి ఆయనకి సంబంధం ఉందా ఆర్పి అని అడిగితే అది కూడా ఇప్పుడే చూపిస్తా చూడండి. ఆ తర్వాత ఇదే తోపుదుత్తి ప్రకాష్ అనేటువంటి మాజీ ఎమ్మెల్యే అదే కళ్యం వరకిష్టారెడ్డి అనేటువంటి కుర్రాన్ని ఒక ఛానల్కి ఇంటర్వ్యూకి తీసుకెళ్లాడు. చూడండి ఎవరు వీళ్ళిద్దరు చూడండి. ఇదే కుర్రాన్ని తీసుకెళ్లి మళ్ళీ అక్కడ పరుష పదజాలంతో పౌరుషంతో మాట్లాడించడం ఏమన్నా సంబంధం ఉందా? ఒక సామాన్య కుర్రాన్ని తీసుకెళ్లి తొడగొట్టించడం, అదే కుర్రాన్ని తీసుకొచ్చి ఈ సీట్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ ఇప్పించడం, ఇది తోపుదుత్తి ప్రకాష్ చేసేటువంటి చేష్టాలు. ఈ రోజు జరిగింది మనం విన్నాం. ఈ రోజు మనం తోపుదుత్తి ప్రకాష్ అంటున్నాం. తోపుదుత్తి ప్రకాష్ మాత్రమే కాదు, ఓ సురేష్, ఓ రమేష్ కూడా ఉన్నారు ఇలాంటి విషయాల్లో. ఓ సురేష్, నందిగామ సురేష్, ఓ రమేష్, జోగి రమేష్, ఈయన కన్నా ముందు ఈ ఫ్యాక్షన్ సినిమాలు తీసిన వాళ్ళు ఆ రోజుల్లో. అంటే నందిగామ సురేష్ 2020లో తుళ్ళూరు పరిసర ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి అమరావతి రైతులు, మహిళా రైతుల్ని దారుణంగా దాడులు చేసినటువంటి వ్యక్తి నందిగామ సురేష్. 2021 అక్టోబర్లో మంగళగిరిలోని జాతీయ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడులు చేయించినటువంటి వ్యక్తి నందిగామ సురేష్ ప్రథమ ముద్దాయిగా ఉన్నాడు. 2021 ఆగస్టులో అప్పటికే 3 సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వెనక ముందు చూసుకోకుండా బూతులతో రెచ్చిపోయి కర్రలతో, రాళ్లతో, వీరు బాటిళ్లతో, అన్నిచ్చే పదవుల భవిష్యత్తుతో ఆలోచించుకుని ఎగబడినటువంటి వ్యక్తి జోగి రమేష్. అటు సురేష్, ఇటు రమేష్, మధ్యలో ప్రకాష్. ఏం తగ్గలేదు వీళ్ళు. కరకట్ట ఇల్లైనా, టీడీపీ ఆఫీస్ అయినా, మహిళా రైతులైనా ఈ రోజు ఈ విధంగానే పరిస్థితులు. తొడగొట్టించడం, మీసం మిలేయించడం. అంటే సురేష్, రమేష్, మధ్యలో ప్రకాష్. కాబట్టి వీళ్ళు చేసేటువంటి చేష్టాలను నేను నిజాయితీగా పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా మీకు చూపించాను. కాబట్టి ఎదుటోళ్ళని రెచ్చగొట్టే ముందు ఆధారాలతో కూడినటువంటి న్యాయమైన ఆరోపణలు చేయాలి తప్ప ఆ తర్వాత మనం భయపడడం అనేది ఏమాత్రం సరికాదని కోరుకుంటూ నేను మీ కిరాకార్పేని.